హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికెలో నేర్చేసుకుందాం. మొదటిది అటెస్టేషన్ అంటే ధృవీకరణ, ప్రమాణము లేదా ప్రమాణీకరణ లేదా సంతకం పెట్టడం. ఈ అటెస్టేషన్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ విట్నెసింగ్ అండ్ సైనింగ్ ఏ ఫార్మల్ డాక్యుమెంట్ టు వెరిఫై దట్ ఇట్ వాస్ సైన్డ్ కరెక్ట్లీ. ఈ అటెస్టేషన్ అనేది ఒక అధికారికంగా పెట్టే సంతకం. ఈ డాక్యుమెంట్ లేదా పత్రము సరిగ్గా ఉంది, చట్టపరమైనటువంటి గుర్తింపు ఉంది అని చెప్పి అటెస్టేషన్ చేస్తారు. రెండవది అన్అక్వైంటెడ్ అంటే పరిచయం లేని, ముందు వెనుకలు తెలియని. జనరల్గా అన్అక్వైంటెడ్ అనంటే అపరిచితం, అంటే పరిచయం లేదు, నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ అన్అక్వైంటెడ్ విత్ హర్ వర్క్ అంటే ఏంటి? ఆమె చేసే పనితో నాకు పరిచయం లేదు, అంటే ఆమె ఎలా పని చేస్తుందో నాకు తెలియదు అని చెప్పడానికి అన్అక్వైంటెడ్ అనే పదాన్ని వాడతాం. మూడవది అఫార్మ్డ్ అంటే ధృవీకరించారు, ఖచ్చితంగా చెప్పడం. సో అఫార్మ్ అనంటే స్టేట్ సంథింగ్ యాజ్ ట్రూ ఆర్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ద విట్నెసెస్ అఫార్మ్డ్ సీయింగ్ ద సస్పెక్ట్ లీవ్ ద సీన్. ఇక్కడ సీన్ అంటే సీన్ ఆఫ్ అఫెన్స్, అంటే సంఘటన లేదా నేరం జరిగిన ప్రదేశాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ అని అంటారు. సో అక్కడ సస్పెక్ట్ అంటే అనుమానితుడు సంఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయినట్లు ఈ విట్నెస్లు ధృవీకరించారు, ఖచ్చితంగా చెప్పారు అని అర్థం వస్తుంది. నాలుగవది లిబర్టీ అంటే స్వేచ్ఛ. లిబర్టీ అంటే ఏంటి? మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది, రైట్ టు ఓట్, ఇంకా రైట్ టు ప్రైవసీ. ఇలా చాలా రైట్స్ ఎందుకున్నాయి? మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇండియాలో బ్రతకడానికి. సో లిబర్టీ అంటే ఏంటి అనంటే రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ దట్ ఆర్ ప్రొటెక్టెడ్ బై లా. ఐదవది ఎక్స్ పార్టే అంటే ఇతర పక్షం ఉనికి లేకుండా చట్టపరమైనటువంటి చర్యలతో ముందుకు సాగడం. మామూలుగా ఎక్స్ పార్టే ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు అనంటే ప్రాపర్గా అతనికి నువ్వు పలానా తారీఖులోపు కోర్టుకు రావాలి అని చెప్పి సమన్స్ అందుతాయి. సమన్స్ అందినా సరే అతను కోర్టుకి రావట్లా, కోర్టు చూస్తుంది, అతను ఎంత పిలిచినా ఏం చేసినా రావట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది అనంటే నువ్వు రాలేదు కాబట్టి మేము ఎక్స్ పార్టే ఆర్డర్ ఇచ్చేస్తున్నామని చెప్పి ఆ చట్టపరమైనటువంటి చర్యలను ముందుకు కొనసాగిస్తుంది. ఎక్స్ పార్టే ఆర్డర్ ఇచ్చేస్తుంది అంటే ప్లెయింటిఫ్ చెప్పిందే వింటుంది, ఎందుకంటే డిఫెండెంట్ రాలేదు కదా. వచ్చి చెప్పుకున్నట్లయితే డిఫెండెంట్ చెప్పేది వింటుంది. అతను కోర్టుకే రానప్పుడు కోర్టు ఎలా వింటుంది? సో ఎక్స్ పార్టే ఆర్డర్ అంటే ఓన్లీ ప్లెయింటిఫ్దే వాదన విని తీర్పు అనేది చెప్పేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.